నాకు ఇట్టి అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తండ్రి. అదేవిధంగా నా ఆత్మీయ తండ్రి అయినటువంటి జయశాలి శ్రీ పీడి సుందరరావు గారికి నా వందనములు తెలియజేసుకుంటున్నానండి. స్టేజ్ని అలంకరించినటువంటి గౌరవనీయులు పెద్దలైన వారందరికీ, అదేవిధంగా దేవుని మాటలను వినడానికి వివిధ ప్రాంతాల నుండి చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా వందనములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రియులారా, ఒక విషయం చెప్పుకుని నేను ఏదైతే చెప్పబోతున్నా అంశంలోనికి ప్రవేశిద్దామండి. నేను బయటికి వెళ్ళినప్పుడు మన పిల్లలందరూ ఏం చేస్తున్నారంటే, మన కంటికి కనపడుతున్నటువంటి ఆ పదార్థాలన్నీ తింటూ ఉన్నారండి. అంటే వాళ్ళకి నచ్చిన పదార్థాలన్నీ తింటూ ఉంటాను. ఆ పదార్థాలనేవి వారి కంటికి కనపడకపోతే వారు ఖచ్చితంగా వాటిని కొనే అవకాశము లేదు కదండి. అంటే ఏంటంటే, ఏదైతే కనబడుతుందో, కంటికి ఏదైతే కనపడుతుందో, చెవికి ఏదైతే వినబడుతుందో, కంటికి ఏదైతే కనబడుతుందో, చెవికి ఏదైతే వినబడుతుందో అది మాత్రమే చేయబడుతుంది. కాబట్టి ఇవాళ నేను చెప్పబోయే అంశంలోనికి ప్రవేశించే ముందు, కంటికి కనపడుతుంది, చెవికి వినపడుతున్న మాటలు ఏమిటంటే, ఈ శాస్త్రవేత్తలు అనేవారు ఎవరైతే ఉన్నారో వారు పాఠ్య పుస్తకాల ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, వారు ఏదైతే చేస్తూ ఉన్నారో వాటిని ప్రజలకు తెలియజేస్తూ ఉండడం వలన, అంటే కంటికి కనిపించడం, చెవికి వినిపించడం వలన వాటినే ఎక్కువగా నిజమని నమ్ముతూ ఉన్నారు. ఓకేనండి. అందులో ఒక వ్యక్తి చెప్పిన మాటే, గెలిలియో గెలిలీ 14th to 15th సెంచరీకి చెందిన ఈ వ్యక్తి ఏం చెప్పాడంటే, చంద్రుడు ప్రకాశించడు అనే మాటను చెప్పడం జరిగిందండి. ఓకేనండి. ఏం చెప్పాడంటే, చంద్రుడు ప్రకాశించడు అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మనకి బైబిల్ ఎప్పుడో చెప్పిందని ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ నిలబడడానికి కారణం ఏంటంటే, మనకి శాస్త్రం అనేది చాలా చిన్న విషయం. శాస్త్రం అనేది చాలా చిన్న విషయం. వాడు ఏం చేస్తుంటాడంటే, ఈ సమాజంలో, అంటే ఈ ప్రకృతిలో ఉన్న దానిని తీసుకుని దానినే శాస్త్రంగా చెప్తూ ఉంటాడు. కానీ మనము ఇక్కడ సంఘంగా చేరి ఉన్న మనము ఆ శాస్త్రం కంటే గొప్పవారమో కాదో అని తెలియజేయడానికే ఇక్కడ నేను నిలబడ్డానండి. ఓకేనండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారము, ఇప్పుడు సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము తెలియపరచబడవలెనని. ఇప్పుడు సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము తెలియపరచబడవలెనని. సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానం తెలియపరచబడడం ఏంటి అంటే, ఈ శాస్త్రం ఏదైతే చెప్తుందో ఆ శాస్త్రానికి మించిన సంగతులు మనం చెప్పగలం. ఏంటండి మన ధైర్యం అని అంటే, మన ధైర్యం బైబిల్. ఏంటండి మన ధైర్యం? మన ధైర్యం బైబిల్. ఈ బైబిల్ని ఆధారంగా చేసుకుని ఈ గెలిలియో గెలిలీ కానీ, ఈ మిలిటిన్ కోవిచ్లు కానీ, వీళ్ళందరూ చెప్పని విషయాలను, వాళ్ళందరూ చెప్పక ముందే చెప్పిన విషయాలను మనం బైబిల్ ద్వారా ఈరోజు నేర్చుకుందామండి. ఓకేనండి. మన బైబిల్ ద్వారా ఏం ఈరోజు నేర్చుకుందాం. ఓకే. నేను చెప్పబోయే అంశం ఏంటంటే, ఒకసారి చూపించగలరు. సెలినాలజీ ఇన్ ద బైబిల్. సెలినాలజీ ఇన్ ద బైబిల్ అంటే ఏంటంటే, చంద్రుని గూర్చిన అధ్యయన శాస్త్రం. మాకు సూర్యుని గురించి చాలా విషయాలు తెలుసు, చంద్రుని గురించి ఏముంటుంది పెద్దగా అని మనం అనుకోవచ్చు. మనం ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుంటాం. చంద్రుని గూర్చిన ఆ సంగతులు తెలుసుకుంటే మనమందరం ఆశ్చర్యపడక తప్పదు. ఓకేనండి. అంటే ఈ భూమిని ఏలుటకు సూర్యుడిని పెద్ద జ్యోతిగాను, చంద్రుడిని చిన్న జ్యోతిగాను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద జ్యోతిగా సూర్యుని ఏర్పాటు చేశాడు, చిన్న జ్యోతిగా చంద్రుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చంద్రుని గురించే మనం ఆలోచిద్దామండి. ఓకేనండి. వాయువు ఆవిర్భవించాలన్నా, ప్రియులారా మీరందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానము బయలుపరచబడవాలి. ఎవ్వరూ చెప్పలేరు, సంఘము ద్వారా మాత్రం ఈ విషయాలు చెప్పాలి. తండ్రి అయిన దేవుడు మనసు ఇది. తండ్రి అయిన దేవుని మనస్సు. ఈ తండ్రి అయిన దేవుని మనసులో ఉన్న సంగతులను సంఘముగా కలిసి ఉన్న మనము మాత్రమే చెప్పగలం. ఈ శాస్త్రం అనేది చాలా చిన్న విషయం అండి, చాలా చిన్న విషయం. ఇప్పుడు మనం సంఘం ద్వారా చెప్పబోయే అంశాలు ఏంటంటే, వాయువు అనేది ఆవిర్భవించాలన్నా, మీరందరూ జాగ్రత్తగా వినాలండి. వాయువు అనేవి ఆవిర్భవించాలి అన్నా, మేఘాలు అనేవి ఏర్పడాలి అన్నా, వర్షాలు అనేవి కురవాలి అన్నా, ఋతువులు అనేవి ఏర్పడాలి అన్నా, సముద్రంలో అలలు కదలాలి అన్నా,
ఇంకా చివరిగా చెప్పుకోవాలంటే అసలు ఈ భూమిపై జీవం ఉండాలంటే ఉండవలసింది ఏంటంటేనండి చంద్రుడు. ఏ విధంగా అంటారా? మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. ముందుగా తరంగాలు విషయం ఏంటంటేనండి, చంద్రునిలో ఉన్నటువంటి ఆ యురేనస్ ఏదైతే ఉందో భూమి మీద ఉన్నటువంటి సముద్రాలను ఈ రేషియో కలిసి ఉంటుంది. దాని ద్వారా ఏమవుతూ ఉంటుందంటే ఈ నీటిని, అంటే సముద్రంలో ఉన్న నీటి మొత్తాన్ని మన చంద్రుడు ఏం చేస్తాడంటే తన వైపు తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పడం వలననే అలలు అనేవి ఏర్పడతాయి. అలలు ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంటుందంటే అలకు మధ్యన గాలి అనేది ఏర్పడుతుంటుంది. ఈ గాలి వల్ల అలలలో నుంచి గాలి నీటిలోనికి ప్రవేశించడం వలన ఆ నీటిలో ఆక్సిజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది నీటిలోనికి వెళ్ళిందో ఆ నీటిలో ఉన్నటువంటి మత్స్య సంపద మొత్తం జీవిస్తుంది. ఒకవేళ కానీ ఆక్సిజన్ కానీ నీటిలోనికి వెళ్ళకపోతే ఈ సముద్రంలో ఉన్నటువంటి ఈ చలరాశులన్నీ అన్ని మత్స్య సంపద మొత్తం చనిపోయి పైకి తేలడం జరుగుతుంది. దీన్నంతటిని నడిపించేది ఎవరంటే చంద్రుడు. ఇకపోతే నెక్స్ట్ ఏంటంటే ఋతువులు. మన ఋతువులను తెలియచేయడానికి బైబిల్ ముందు ఎప్పుడో చెప్పిందండి. ఋతువులను తెలియచేయడానికి కీర్తనలు 104:19 ప్రకారం ఋతువులను తెలియచేయడానికి చంద్రుణ్ణి దేవుడు నియమించాడు. మీరు చూస్తున్నట్టుగా ఈ ఋతువులను అనేవి ఎలా ఏర్పడతాయంటే ఏమంటే ఆ మధ్యలో గీత ఉంది చూసారు. భూమి గనుక అలా ఉంటే ఏమవుతుందంటే ఒకవైపు వేడి ఉంటుంది, మరొక వైపు చల్లదనం ఉంటుంది. ఒకవైపు వేడి ఉంటుంది, మరొక వైపు చల్లదనం ఉంటుంది. వేడి ఉంటే వేడికి తట్టుకోలేక మరణిస్తారు, చలి ఉంటే చలికి తట్టుకోలేక చలికి మరణిస్తారు. అందుకనే ఈ చంద్రుడు అనేవాడు ఏం చేస్తుంటాడంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 20 నుంచి 23.5 యాక్సిస్ టిల్ట్ వద్ద ఈ భూమిని బెండ్ చేస్తాడండి. అక్కడ ఉన్నట్టుగా తన వైపు బెండ్ చేస్తాడు. అలా ఎప్పుడైతే బెండ్ చేశాడో సూర్యరశ్మి అనేది ఆ ప్రాంతాల మీద పడడం జరుగుతుంది. ధ్రువ ప్రాంతం మీద పడుతుంది, సమశీతోష్ణ మండలం మీద పడుతుంది, ఉష్ణమండలం మీద ఆ ప్రాంతాల మీద పడడం జరుగుతుంది. ఉష్ణమండలం పడినప్పుడు వేడి ఎక్కువగా ఉంటుంది, సమశీతోష్ణ మండలం అంటే వేడిగాని చల్లగానే ఉంటుంది. ఇక ధ్రువ ప్రాంతం మీద పడినప్పుడు కేవలం చల్లగా ఉంటుంది, అక్కడ ఎప్పుడు ఐస్ ఉంటుంది. ఓకేనండి. దీనంతటిని నడిపించేది ఏంటంటే చంద్రుడు. ఈ చంద్రుడు వలన ఏం ఏర్పడుతుంటాయి అంటే సీజన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఈ చంద్రుని వలన ఏం ఏర్పడుతుంటాయి అంటేనండి సీజన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఈ చంద్రుని వల్ల. ఈ సీజన్స్ ఏర్పడడం వల్లనే మనం అందరం బ్రతుకుతున్నాం. ఈరోజు మన వస్త్రాలు ధరించామన్నా, భోజనం చేస్తున్నామన్నా, పంటలు పండిస్తున్నామన్నా దానంతటికి కారణం ఎవరంటేనండి చంద్రుడు. ఆ సీజన్స్ అనేవి తెలుపుతుంది. ఆ సీజన్స్ వల్లనే అలా ఉంటుంది. ఒకవేళ ఆ సీజన్స్ లేకపోతే ఏం జరుగుతుందంటే మొత్తము వేడిగానే మారిపోతుంది, లేదంటే అది మొత్తము శీతలంగాన అయినా మారిపోతుంది. ఓకేనండి. మొత్తం వేడిగా మారిపోతుంది, లేకంటే మొత్తం శీతలంగాన అయినా సరే మారిపోతుంది. ఇకపోతే మూడో విషయానికి వచ్చినట్లయితే మేఘాలు ఏర్పడాలి అన్న మేఘాలు ఏర్పడాలంటే సూర్యుడు కావాలి కదండి. చంద్రుడితో ఉపయోగం ఏంటి అని అనుకుంటున్నారా? చంద్రుని వలనే మేఘాలు ఏర్పడతాయి. ఎలా అంటే సూర్యుడు తన సూర్యరశ్మిని ప్రకాశింప చెయ్యాలి అని అంటే చంద్రుడు భూమిని త్రిప్పుతూ ఉండాలి. ఓకేనండి. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. మనము ఒక 100 కిలోమీటర్ల వేగంతో ఉదాహరణకు పరిగెడుతున్నాం అనుకోనండి. 100 కిలోమీటర్ల వేగంతో ఉదాహరణకు పరిగెడుతున్నప్పుడు ఒక 10 కేజీల రాయి అయితే ఉందో మన భుజానికి తగిలించారనుకో, మన వేగం ఏమవుతుంది? తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే భూమి యొక్క వేగాన్ని తగ్గిస్తూ ఉంటాడు. దానివల్లనే రోజుకు 24 గంటల సమయం అనేది ఏర్పడుతుంది. లేదంటే 24 గంటలు కాదండి, 6 నుంచి 7 గంటల సమయం వచ్చేస్తుంది. 6 నుంచి 7 గంటల సమయం వచ్చేస్తే ఏమవుతుందంటే సూర్యరశ్మి భూమి మీద ఉన్నటువంటి సముద్రంలో పడదు. సముద్రంలో పడకపోతే సముద్రంలో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారదు. ఆవిరిగా మారకపోతే మేఘాలు ఏర్పడవు. మేఘాలు ఏర్పడకపోతే వర్షాలు అనేవి కురవవు. మేఘాలు ఏర్పడకపోతే వర్షాలు అనేవి కురవవు. ఓకేనండి. మేఘాలు ఏర్పడకపోతే ఏమవు? వర్షం అనేది కురవు. వర్షం కురవకపోతే మనకు తెలుసు కదా. అంటే ఈరోజు మనం జీవించడానికి కావలసినటువంటి ఆహారం కానీ ఈ పంటలు కానీ ఏవి
పండవు. ఇకపోతే ఈ వెన్నెల కాయకపోవడం వలన చాలా ప్రమాదం ఉంది. ఓకేనండి, వెన్నెల కాయకపోవడం వలన చాలా ప్రమాదం ఉంది. సూర్యరశ్మి భూమి మీద పడకపోతే ప్రాబ్లం, కానీ వెన్నెల కాయకపోతే ప్రాబ్లం ఏంటి అని ఆలోచించినట్లయితే దీనికి బైబిలే సమాధానం చెప్తుందండి. ఏమంటుందంటే ద్వితీయోపదేశకాండము 33:14 ప్రకారం చంద్రుడు పుట్టించు శ్రేష్టమైన పదార్థములు, హెజ్కేలు 32:7 ప్రకారం వెన్నెల కాస్తుంది అని చెప్తున్నాడు. అంటే వెన్నెల వలన చంద్రుడు శ్రేష్టమైనటువంటి పదార్థాలను పుట్టించడం జరుగుతుంది. ఈ శ్రేష్టమైన పదార్థాలను పుట్టించడం వలన ఏమవుతుంటుందంటే అండి, ఆ చంద్రుడు ఎప్పుడైతే నీటి మీద అంటే సముద్రం మీద పడాడో, తన వెన్నెలను ఎప్పుడైతే సముద్రం మీద పడచేశాడో అప్పుడు ఏం జరుగుతుందంటే సముద్రంలో ఉన్నటువంటి కొన్ని రకాల జీవులు అనేవి దానికి ఆకర్షితమవుతాయి. ఆకర్షితమై ఏం జరుగుతుండదంటే అక్కడి నుంచి వాటిని తినడానికి కొన్ని రకాల జీవులు వస్తాయి, వాటిని తినడానికి మరికొన్ని జీవులు వస్తాయి, వాటిని తినడానికి మరికొన్ని జీవులు, ఇలా ఈ విధంగా ఫుడ్ చైన్ అంతా జరుగుతుంది సముద్రంలో. దేని వలన? వెన్నెల పడడం వలన. అంటే వెన్నెల కాయడం వలన ఏమవుతుందంటే ఆహారం అనేది ఏర్పడుతుంది. ఓకేనండి, వెన్నెల కాయడం వలన ఆహారం అనేది ఏర్పడుతుంది. ఈరోజు వెన్నెల కానీ కాయకపోతే మత్స్య సంపద అనేది మనకి ఖచ్చితంగా ఉండదు. దీనంతటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో మనం ఆలోచించినట్లయితే చంద్రునికి నియమించిన వాడు దేవుడు. దేవుని మాట విని చంద్రుడు తన పనిని జరిగిస్తుంది. అదేవిధంగా చంద్రుడు పని చేస్తున్న విధానాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? శాస్త్రం ఏం చెప్తుంది? ఈ చంద్రుని చూసి మనం ఏమి నేర్చుకోవాలి? శాస్త్రం ఏం చెప్తుంది? మన శాస్త్రవేత్తలకి ఎవ్వరికి వ్యతిరేకం కాదండి, మనం ఎవ్వరిని విమర్శించం. ఎప్పుడు విమర్శిస్తామంటే దేవుని మాటలను తప్పుగా చెప్పినప్పుడు, కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని దొంగిలించి తమ జ్ఞానంగా చెప్పుకున్నప్పుడు మాత్రమే మన శాస్త్రవేత్తలను విమర్శించడం జరుగుతుంది. అంతేగాని ఊరకని ఎవరి మీద పడితే వారి మీదకి మనము మాట్లాడము. ఈ శాస్త్రవేత్తలను ఎందుకు తిడుతున్నామంటే వీడేం చేస్తున్నాడు? చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఇలా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? చంద్రుని మీద స్థలాలను కొంటున్నాడు. ఇంకా పిచ్చి పట్టిన రష్యా వాడు ఏం చేశాడంటే ఆ చంద్రుణ్ణి పేల్చేద్దాం అనుకున్నాడండి. అసలు చంద్రుణ్ణి పేల్చేస్తే మనం ఉండగలమండి? వాడికి చూడండి ఎంత పిచ్చి పట్టిందో. అందుకోసమే ఆ శాస్త్రవేత్తలను తిట్టడం జరుగుతుంది, అందుకోసమే వాళ్ళని విమర్శించడం జరుగుతుంది. కానీ ఊరకనే ఎవ్వరిని విమర్శించము, మనం అసలు ఎవ్వరిని విమర్శించమండి. ఓకేనండి, ఈ చంద్రుణ్ణి వాడు ఏం చేయాలనుకున్నాడంటే అణుబాంబు వేసి పేల్చేయాలనుకున్నాడు. ఈ విశ్వం మొత్తానికి పునాది భూమి అయితే, ఆ భూమిని నియంత్రించేవాడు ఎవడంటే చంద్రుడు. అలాంటి చంద్రుణ్ణే వీడు పేల్చేద్దాం అనుకున్నాడు. అది ఈ శాస్త్రవేత్తల నాలెడ్జ్. ఇప్పుడు సంఘం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ఆదికాండం 1:16 దేవుడు ఏం చేశాడంటే పగలును చీకటిని వేలుటకు పెద్ద జ్యోతిని చిన్న జ్యోతిని ఇవ్వడం జరిగింది. చిన్న జ్యోతి అంటే చంద్రుడు. ఈ చంద్రుడు ఏం చేస్తున్నాడంటే సూర్యుని ద్వారా ప్రకాశిస్తున్నాడు. ఈ చంద్రుని చూసి మనం ఏం చేయాలంటే దానియేలు గ్రంథము 12:3 ప్రకారము ఏం చేయాలంటే బుద్ధివంతులైతే ఆకాశంలోని జ్యోతులను పోలిన వారై ఏం చేయాలండి? ప్రకాశించాలి. ఆకాశంలోని బుద్ధివంతులను పోలిన వారే మనం ప్రకాశించాలి. అంతేగాని వాడిలా బాంబెట్టు పేల్చేద్దాము, లేదంటే వాడిలా స్థలాలు కొనేసుకుందాము, లేదంటే పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేద్దాము, అలా కాదు. ఆకాశంలో ఉన్నటువంటి ఆ జ్యోతులను చూసి మనం ఏం చేయాలంటే బుద్ధివంతులు అయితే ప్రకాశించాలి. అందుకే మన అన్న వచ్చాడండి భూమి మీదకి. వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసండి? మనుషులు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు 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 అని భావిస్తుంటారు. దేవుణ్ణి తండ్రిగా భావించండి. మీరేం చేయాలంటే దేవుణ్ణి తండ్రిగా భావించండి. ఎప్పుడైతే తండ్రిగా భావిస్తారో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయం గురించి మీకు అర్థమవుతుంది. అందుకే మన అన్న అయిన యేసుక్రీస్తుల వారు వచ్చి ఈ భూమి మీద ఏం చేశారంటే తండ్రిని బయలుపరిచారు. ఇకపోతే ఆయన ఎలా ప్రకాశించాడు అనే ఒక విషయాన్ని ఆలోచించినట్లయితే చాలా విచిత్రంగా ఉంటుందండి. యేసుక్రీస్తుల వారు వచ్చి వెరైటీ ఆఫ్ పీపుల్స్ని డిజైబుల్గా మార్చాడు. అంటే వెరైటీ ఆఫ్ పీపుల్స్ని శిష్యులుగా మార్చేశాడు. ఇంకా ఛాలెంజింగ్ విషయం ఏంటంటే ఇద్దరు శిష్యులు యేసుక్రీస్తుల వారిని చూచి బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు
అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే వచ్చి చూడుడి అంటున్నాడు. బోధకుడా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అంటే ఆయన ఏమన్నాడంటే వచ్చి చూడుడి అన్నాడు. ఏమండి, ఈరోజు మన వ్యక్తిగత జీవితంలోనికి వచ్చి చూడుడి అనే అంత దమ్ము కానీ మనకు ఎవరికైనా ఉందా? వ్యక్తిగతమైన జీవితంలోనికి, నీ జీవితంలోనికి ఇంకొకరిని వచ్చి చూడరా అనేటువంటి దమ్ము ఎవరికైనా ఉందా? అది ప్రకాశించడం అంటే. యేసుక్రీస్తుల వారు అదే చేశారు. ఓకేనండి. అంతేగాని ఈ శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడం కాకుండా మనం ఏం చేయాలంటే వెలగాలి. ఆ చంద్రుడిని ఎందుకు పెట్టాడంటే మనల్ని జీవింప చేయడానికి పెట్టాడు. దాన్ని చూసి మనం నేర్చుకోవాలి పాఠం. ఒక దూతే ఇలా చేస్తుంటే, ఒక దూతే ఈ విధంగా చేస్తుంటే, దేవుని కుమారుడైనటువంటి మనం ఏ విధంగా పని చేయాలి దేవుని కోసం మీరందరూ ఆలోచించగలరని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. అదేవిధంగా నాకు ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా మహానుభావుడు, ఏమండి మహానుభావుడు, దాని అందరికీ మీరే సాక్ష్యం. మన తండ్రి గారు, దానికి మీరే సాక్ష్యం, మీరందరూ సాక్ష్యం. మహానుభావుడు మమ్మల్ని అందరినీ ఆర్బీసీ ద్వారా మంచి విద్యను అందజేస్తున్నాడండి. ఆలోచించండి మీ పిల్లల కోసం. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.